హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఏప్రిల్ 11 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. లాస్ట్ క్లాస్లో మనము బీమ్స్టెక్ గ్రూపింగ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ బీమ్స్టెక్ గ్రూప్లో ఈ క్రింది దేశాలలో ఏవి భాగంగా ఉన్నాయి అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ 6 దేశాలని ఇవ్వడం జరిగింది అండి. ఇందులో బీమ్స్టెక్లో ఉన్న దేశాలని గుర్తించాలి. సింప్లీ మనము పాకిస్తాన్ని డిలీట్ చేస్తే వీ కెన్ ఎలిమినేట్ 3 ఆప్షన్స్. ఎందుకు అంటే సార్క్లో పాకిస్తాన్ ఉంటుంది కానీ బీమ్స్టెక్ గ్రూప్లో పాకిస్తాన్ ఉండదు. సార్క్ ఫెయిల్డ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇండో పాక్ టెన్షన్స్ కారణంగా సార్క్ గ్రూప్ అనేది అంత సక్సెస్ కాలేదు అండి. అందుకే బీమ్స్టెక్ గ్రూపింగ్ అనేది మీరు చూస్తే పాకిస్తాన్ అందులో సభ్యదేశంగా ఉండదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టోటల్ ఈ బీమ్స్టెక్లో 7 సభ్య దేశాలు ఉంటాయి. ఇందులో భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్తో పాటు శ్రీలంక, భూటాన్ మరియు థాయిలాండ్ సభ్య దేశాలుగా ఉంటాయి. మొత్తం 7 దేశాలు ఇందులో సభ్యులుగా ఉంటారు. అలానే సార్క్ గ్రూప్ చూస్తే టోటల్ 8 సభ్య దేశాలు సార్క్లో ఉంటాయండి. సార్క్ మరియు బీమ్స్టెక్లో 5 దేశాలు కామన్గా ఉంటాయి. ఏంటి? ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ మరియు నేపాల్ బోత్ బీమ్స్టెక్ మరియు సార్క్ దేశాలలో సభ్యులుగా ఉంటారు. సార్క్లో ఈ 5 దేశాలు కాకుండా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు మాల్దీవ్స్ అనేవి ఉంటాయి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, నవకల్పనలే ప్రగతికి సోపానాలు. అంటే ఇన్నోవేషన్ ఏ విధంగా ప్రగతికి ఉపయోగపడుతుంది, అలానే భారతదేశం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద తీసుకుంటున్న ప్రాధాన్యత మరియు శాస్త్ర సాంకేతిక పరిశోధనలలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. ముఖ్యంగా ఇది సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, రాఫెల్. ఎందుకు అంటే ఇటీవల ఇండియన్ నేవీ రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఒప్పందంకి ఆమోదముద్ర లభించింది. ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుళ్లపై హెచ్చరికల ముద్రణకు సూచనలు పంపండి. ప్యాకేజ్డ్ ఫుడ్ యొక్క దుష్ఫలితాలని హెచ్చరికల రూపంలో లేబుళ్లపై ముద్రించాలి అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ హెల్త్ కంటెక్స్ట్లో మనకి ఇంపార్టెంట్ అండి. అండ్ ఫోర్త్ వన్, భారత్లో మరింతగా ఐఫోన్ల తయారీ. ఇటీవలి టారిఫ్ల కారణంగా, ముఖ్యంగా చైనా మీద అమెరికా విధిస్తున్న టారిఫ్ల కారణంగా చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్న ఐఫోన్ తయారీ కేంద్రాలు భారత్కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అని ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్నారు. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, ప్లాస్టిక్ చెత్తలో భారత్ వాటా 3.54%. ప్రపంచవ్యాప్తంగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ చెత్తలో భారతదేశం వాటా 3.54%గా నమోదు అయింది అని నేచర్ అనే జర్నల్ ప్రచురితం చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, నవకల్పనలే ప్రగతికి సోపానాలు. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా రోల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ డెవలప్మెంట్, అంటే ప్రగతిలో ఈ నవకల్పనల యొక్క ప్రాధాన్యత ఏంటి, అలానే భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి తీసుకుంటున్న చర్యలు మరియు కేటాయిస్తున్న బడ్జెట్, అండ్ భారతదేశం నుండి ప్రచురితమవుతున్న రీసెర్చ్ జర్నల్స్ అంటే పరిశోధనా పత్రాలు, అలానే భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఏ విధంగా ముందడుగు వేస్తుంది ప్రతి సంవత్సరం అనేది, ఏఐఎన్ రీసెర్చ్ ఏ విధంగా సహాయపడుతుంది, అండ్ భారతదేశం వికసిత భారత లక్ష్యాలని చేరుకోవడానికి ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మరియు నవకల్పనలని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్లు రాను రాను ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి సాధించడానికి ఇటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి. ఎందుకంటే పరిశోధన, నవకల్పనలతోనే కొత్త తరహా ఉద్యోగాలు, వ్యాపారాలను సృష్టించగలుగుతాము. ఎప్పటికప్పుడు పరిశోధన ఫలాలను అందిపుచ్చుకుంటూ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి గిరాకీని పెంచుకోవడం ద్వారా అంతర్జాతీయ విపణిలో పోటీపడే శక్తిని సమకూర్చుకోగలుగుతాం. దీనిని గ్రహించిన భారతదేశం ప్రతి ఏటా R&Dకి అంటే పరిశోధన మరియు అభివృద్ధికి నిధులు పెంచుతూ వస్తుంది. 2010-11లో ఈ R&D అభివృద్ధి కోసం 60,197 కోట్ల స్థూల వ్యయం కాగా 2020-21కి
అది 1,27,381 కోట్లకు పెరిగింది. అయితే ఈ కేటాయింపులు పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి రూపంలో చూస్తే చాలా తక్కువగా ఉన్నాయండి. భారతదేశం గత దశాబ్ద కాలంగా జీడిపిలో 0.7% దగ్గరే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వ్యయం నిలిచిపోయింది. అయితే సాటి బ్రిక్స్ దేశాలు అయిన దక్షిణాఫ్రికాలో అది 0.83%, బ్రెజిల్లో 1.16%గా ఉంది. అలానే అగ్రరాజ్యాలు యుఎస్ అయితే సుమారు 3.5% తన జీడిపిలో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి వ్యయం చేస్తున్నాయి. అలానే చైనా 2.6% నుంచి 2.8% వరకు ఖర్చు పెడుతుంది. భారత్ ఇప్పుడిప్పుడే కొంత వ్యయాన్ని అధికంగా కేటాయిస్తున్నా కూడా మరిన్ని నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంది అండి. అలానే రీసెర్చ్ జర్నల్స్ విషయంలో చూస్తే విశ్వవిద్యాలయాలు ప్రచురించే పరిశోధనా పత్రాల సంఖ్యలో ఇండియా 4వ స్థానంలో ఉంది. 2024 క్వాకరెల్లి సైమండ్స్ ఉత్తమ వర్సిటీల జాబితాలో 69 భారతీయ విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో మొదటి స్థానంలో ఢిల్లీలోని జేఎన్యూ ఉంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఏఎస్సీలు, ఎయిమ్స్లు పరిశోధన అభివృద్ధికి తమ వంతుగా ఊతమిస్తున్నాయి. 2017-22 మధ్యకాలంలో భారత్లో పరిశోధనా పత్రాలు 54% మేర పెరిగాయి. ప్రపంచంలో అత్యధికంగా పీహెచ్డీలు మంజూరైన దేశాలలో భారత్ 3వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అయితే ఇక్కడ క్వాంటిటీ కంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రాశి కన్నా వాసి పెరగడం ముఖ్యమని గ్రహించాలి. భారతదేశంలో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు ఇన్నోవేషన్కి సంబంధించి రోజురోజుకి అభివృద్ధి అనేది కనిపిస్తుంది అని చెప్పడానికి కొన్ని గణాంకాలను ఇక్కడ చూద్దాము. ప్రపంచ మేధో హక్కుల సంస్థ వైపో ప్రచురించే అంతర్జాతీయ నవీకరణ సూచీలో మొత్తం 133 దేశాలకు గాను భారత్ 2020లో 48వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు 2024 ఇండెక్స్లో భారతదేశం 39వ స్థానానికి చేరింది. ఇక్కడ చూడండి, 2015లో అయితే 81వ స్థానంలో ఉండేవాళ్ళము. 2020లో ఇది 48వ స్థానానికి చేరుకున్నాము. ఇప్పుడు 2024 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ సూచీలో 2024లో 39వ స్థానానికి చేరుకున్నాము. సో ఇది భారత్ యొక్క ప్రోగ్రెస్ ఇన్ ఇన్నోవేషన్ని సూచిస్తుంది. అలానే పేటెంట్ దరఖాస్తుల సమర్పణలో కూడా భారత్ ముందంజలో ఉంది అండి. 2023లో సుమారు 64,480 దరఖాస్తులతో 6వ స్థానాన్ని ఆక్రమించింది. అండ్ 2023 మార్చి నుంచి 2024 మార్చి వరకు ఇండియా పేటెంట్ కార్యాలయం సుమారు 1,01,311 పేటెంట్లను మంజూరు చేసింది. భారత్లో మంజూరైన పేటెంట్లు మొట్టమొదటిసారిగా 1,00,000 మార్కును దాటాయి. స్వదేశీ పేటెంట్ల దాఖలులో భారత్ ప్రపంచంలోనే 7వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇవన్నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అభివృద్ధికి మరియు ఇన్నోవేషన్కి ఇండికేటర్స్గా నిలుస్తున్నాయండి. దీని వెనుక ప్రభుత్వం కూడా చాలా కృషి చేస్తుంది. అలానే శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం యొక్క గణనీయమైన పురోగతిని ఇటీవల మనం చూడవచ్చు అండి. ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీలో చంద్రయాన్, మంగళయాన్ మరియు గగన్యాన్ వంటి ప్రాజెక్టులను భారతదేశం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్తూ ఉంది. చంద్రయాన్ 3 ద్వారా భారతదేశం చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టింది. అలానే గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా మానవ సహిత యాత్రలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉంది. బయోటెక్నాలజీ, డిఫెన్స్, న్యూక్లియర్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, సో ఇలాగా అనేక రంగాలలో భారతదేశం నిరుడు మంచి పురోగతిని సాధించింది. అయితే మనం సాధించిన దానికంటే సాధించాల్సినది చాలా ఎక్కువగా ఉంది. దీనికోసం భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరింత విస్తృతమైన పెట్టుబడులు పెట్టి దానిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ భారతదేశం విద్యారంగం ద్వారా భావి పరిశోధకులను తయారు చేయాలి. అండ్ మన విద్యార్థులను భారతదేశం యొక్క వికసిత భారత లక్ష్యాలకు సారథులుగా తీర్చిదిద్దాలి అండి. అండ్ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసికట్టుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పెట్టుబడులను పెంచి నాణ్యమైన కార్మిక బలగాన్ని, నిపుణుల సేనను తయారు చేయాలి. పరిశ్రమలు, విద్యావేత్తలు కలిసి దీనిని ఒక యజ్ఞంలా చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా భారత విద్యా విధానాన్ని అత్యాధునికంగా, ఫలవంతంగా తీర్చిదిద్ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లను ప్రోత్సహించి ముందడుగు వేసినప్పుడే ఈ డిజిటల్ యుగంలో భారతదేశం అవకాశాలను అందిపుచ్చుకుని ముందడుగు వేయడానికి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రఫేల్ ఎందుకు అంటే, ఈ ఆర్టికల్ ఇటీవలి కేంద్ర కేబినెట్ యొక్క నిర్ణయం ఆధారంగా 26 నూతన రఫేల్ యుద్ధ విమానాలను ఇండియన్ నేవీ కోసం కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కంటెక్స్లో దీని గురించి కూడా డిస్కస్ చేద్దామండి.
భారత నౌకాదళాన్ని మరింత శక్తివంతం చేయడం కోసం రఫేల్ అంటే మెరైన్ వెర్షన్ జెట్లను కొనుగోలు చేయడానికి ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. దీనివలన చైనా నౌకాదళానికి చెక్ పెట్టడానికి మరియు ఇండో పెసిఫిక్లో భారత నౌకాదళం యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం భారతదేశం దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది చూస్తే భారత నౌకాదళం వద్ద ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ అనే 2 విమానవాహక నౌకలు ఉన్నాయి. ఈ విమానవాహక నౌకల మీద రష్యా నుంచి కొనుగోలు చేసిన MiG-29K జట్లు ప్రస్తుతం వీటిపై కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ మీద మోహరించడానికి 26 రాఫెల్ యుద్ధ విమానాల సమీకరణకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పచ్చజెండా ఊపింది అండి. ఈ కంటెక్స్ట్లో ఈ రాఫెల్ యొక్క స్పెసిఫికేషన్స్ ని మనం చూస్తే దీనిని తయారు చేసే సంస్థ దాసో ఏవియేషన్, ఫ్రాన్స్కి చెందిన ఈ సంస్థ. అండ్ దీని యొక్క ఇంజన్లు 2 ఉంటాయండి. అండ్ దీని యొక్క ప్రత్యేకత చూస్తే బహుళ పోరాట సామర్థ్యం, అంటే గరిష్ట టేకాఫ్ బరువు 24.5 టన్నులు, అండ్ గరిష్ట వేగం గంటకు 2200 కిలోమీటర్లు, పోరాట పరిధి 1000 నాటికల్ మైల్స్ ఉంటుంది, చేరగలిగే గరిష్ట ఎత్తు 50,000 అడుగులు. సో ఇవి ఈ రాఫెల్ యొక్క స్పెసిఫికేషన్స్. ఇవి మెరైన్ వెర్షన్ అండి, ఇది మెరైన్ వెర్షన్ యొక్క స్పెసిఫికేషన్స్. అలానే దీనిలో ఉపయోగించే అస్త్రాలు గగనతలం నుంచి గగనతలం లక్ష్యాలపైకి దీర్ఘశ్రేణి మిటియోర్ క్షిపణులు, అలానే గగనతలం నుంచి నేలపైకి హామర్ స్మార్ట్ ఆయుధ వ్యవస్థలు, స్కాల్ప్ క్రూజ్ క్షిపణులు, AM-39 ఎక్సోసెట్ నౌకా విధ్వంసక అస్త్రం, లేజర్ గైడెడ్ బాంబులు, నిమిషానికి 2500 తోటాలను పేల్చే నెక్స్టర్ గన్, ఇవన్నీ ఈ రాఫెల్ యుద్ధ విమానాలలో మెరైన్ వెర్షన్లో భాగంగా ఉంటాయి. అయితే ఈ రఫేల్ మెరైన్ వెర్షన్స్ ని ఎందుకు ఇప్పుడు డీల్ చేసుకోవడం జరిగింది అంటే భారత వాయుసేన ఆల్రెడీ 36 రఫేల్ యుద్ధ విమానాలను ఉపయోగిస్తుంది. కాబట్టి ఈ నౌకాదళం కూడా దీనినే ప్రిఫర్ చేస్తుంది. ఒకే రకం యుద్ధ విమానాలు 2 దళాల వద్ద ఉండడం వలన పోరాట సమయంలో మరింత సమన్వయం పెరుగుతుంది, విడిభాగాలు ఉపకరణాల సమీకరణ సులువు అవుతుంది, డబ్బు కూడా ఆదా అవుతుంది, శిక్షణ నిర్వహణ వ్యయాలు కూడా తగ్గుతాయి. సో ఈ విధంగా ఈ నేవీ మరియు ఆర్మీ ఒకే రకమైన యుద్ధ విమానాలని ప్రిఫర్ చేయడం మనకి ఉపయోగపడుతుంది. నార్మల్ రఫేల్స్ కంటే ఈ రఫేల్ మెరైన్ వెర్షన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. ఎందుకంటే ఇవి ఈ వాహన నౌకల నుంచి ఏవైతే ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు ఇలాంటి వాహన నౌకల నుంచి చాలా తక్కువ దూరంతో టేక్ ఆఫ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటిని తట్టుకోవడానికి కొంచెం డిఫరెంట్ వెర్షన్ని ఈ రఫేల్ మెరైన్లో చూడవచ్చు. అలానే భారతదేశం సొంతంగా ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ జెట్ని అభివృద్ధి చేస్తుంది. అవి అందుబాటులోకి వచ్చే వరకు ఈ రఫేల్ మెరైన్ వెర్షన్ జెట్ల సేవలపై భారతదేశం ఆధారపడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుళ్లపై హెచ్చరికల ముద్రణకు సూచనలు పంపండి. ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీకి సుప్రీం ఆదేశం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. అధిక స్థాయిలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులను కలిగిన ప్యాకేజ్డ్ ఫుడ్ తినడం వలన అసాంక్రమిక వ్యాధుల ముప్పు పెరుగుతుంది అన్న ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. లాస్ట్ క్లాస్లో కూడా మనము ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏ విధంగా పెరుగుతున్నాయనేది చూసాము. దీనికి ముఖ్యంగా ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనేవి కారణంగా చెప్పవచ్చు. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ఆహార పదార్థాల వల్ల కలిగే ముప్పు విషయమై వినియోగదారులను అప్రమత్తం చేసేలాగా హెచ్చరికలను ప్యాకెట్లపై ముద్రించే విషయమై సత్వరమై సూచనలు పంపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ నియమిత ఉన్నత స్థాయి కమిటీని సుప్రీంకోర్టు కోరింది. ఒక పిల్ విషయమై సుప్రీంకోర్టు ఈ సూచనలు చేసింది అండి. అలానే ఆహారం భద్రతా ప్రమాణాలు లేబులింగ్ అండ్ డిస్ప్లే, ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ లేబులింగ్ అండ్ డిస్ప్లే రెగ్యులేషన్స్ 2020లో మార్పులను సూచించడం కోసం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఇంతకు ముందే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ కంటెక్స్ట్లో వీలైనంత త్వరగా ఈ లేబుళ్లపై హెచ్చరికల ముద్రణకు సూచనలు పంపించమని ఈ కమిటీని సుప్రీంకోర్టు కోరడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ లేబులింగ్ అండ్ డిస్ప్లే రెగ్యులేషన్స్ 2020లో ఏమేమి ఉన్నాయండి? మనకి లేబుల్ ఇన్ఫర్మేషన్లో ఫుడ్ ప్రొడక్ట్స్ గురించి ఇంక్లూడింగ్ ప్రొడక్ట్ నేమ్, షెల్ఫ్ లైఫ్, న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్, వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ సింబల్స్, ఇంగ్రీడియంట్ లిస్ట్, అలానే ఎలర్జెన్ వార్నింగ్స్ అండ్ అదర్ స్పెసిఫిక్ లేబులింగ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఈ రెగ్యులేషన్స్ ఆధారంగా ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ హెచ్చరికలు కూడా అంటే ప్రాసెస్డ్ ఫుడ్ కారణంగా జరిగే దుష్ఫలితాల యొక్క హెచ్చరికలను కూడా ఈ లేబులింగ్లో ఏర్పాటు చేసే విధంగా ఈ రెగ్యులేషన్స్ని చేంజ్ చేయనున్నారు.
దీనికి కాంపిటెంట్ అథారిటీ ఎవరండి? FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి కాంపిటెంట్ అథారిటీగా ఉంటుంది. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అండి. దీనిని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో చైర్పర్సన్ మరియు 22 మంది సభ్యులు కలిగి ఉంటారు అండి. అండ్ ఇందులో 1/3 ఖచ్చితంగా మహిళలు ఉండాలి. అండ్ దీని యొక్క ముఖ్యమైన రోల్ ఏంటండి? లేయింగ్ డౌన్ సైన్స్ బేస్డ్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్టికల్స్ ఆఫ్ ఫుడ్ అండ్ టు రెగ్యులేట్ దేర్ మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్, సేల్ అండ్ ఇంపోర్ట్. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా ఫుడ్ ఐటమ్స్ కి కొన్ని స్టాండర్డ్స్ ని ఫిక్స్ చేయడము, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, స్టోరేజ్ చేసేటప్పుడు, డిస్ట్రిబ్యూషన్స్ జరిగేటప్పుడు, సేల్స్ అండ్ ఇంపోర్ట్ విషయంలో ఈ స్టాండర్డ్స్ ని ఫిక్స్ చేయడం ఈ FSSAI యొక్క ముఖ్యమైన రోల్ గా చెప్పవచ్చు. దీని యొక్క రీసెంట్ ఇనిషియేటివ్స్ చూస్తే స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ని ఇది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అండి. అలానే ఈట్ రైట్ ఇండియా మూవ్మెంట్ ని ఇది లాంచ్ చేయడం జరిగింది. దీని ఆధారంగా ఏ విధమైన సరి అయిన డైట్ ని తీసుకోవాలి అనేది ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఈ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. హార్ట్ అటాక్ రివైండ్ అనే ఇనిషియేటివ్ ని కూడా తీసుకురావడం జరిగింది. టు అచీవ్ ఎలిమినేషన్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ ని తగ్గించి ఈ హార్ట్ అటాక్స్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ ఇనిషియేటివ్ ని తీసుకువచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2023లో క్షయతో 3 లక్షల మందికి పైగా మృతి, రిపోర్ట్ ఇండియా సదస్సులో పరిశోధకుల వెల్లడి. సో క్షయ వ్యాధితో అంటే ట్యూబెరిక్యులోసిస్తో భారతదేశంలో 2023లో 3 లక్షల మందికి పైగా మృతి చెందారు అని టీబీ పరిశోధకులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక టీబీ కేసులు భారత్లో నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీబీ బర్డెన్ అనేది భారతదేశంలో అత్యధికంగా ఉందండి. నోటిఫైడ్ కేసెస్ 2024 నాటికి సుమారు 26 లక్షలకు పైగా ఉన్నాయి. అండ్ ప్రపంచంలోనే అత్యధిక టీబీ కేసులు భారత్లో నమోదవుతున్నాయి. ఈ ట్యూబెరిక్యులోసిస్ ని కంబాట్ చేయడానికి ఎదురవుతున్న ఛాలెంజెస్ గురించి చూస్తే స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్, అంటే సొసైటీలో దీనికి సంబంధించి కొన్ని అపోహలు అవి ఉన్నాయి. కాబట్టి చాలా మంది డయాగ్నోసిస్ అది చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. అలానే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, భారతదేశంలో ఎక్కువగా ఈ డ్రగ్స్ అనేవి అంటే మందులు సరిగా వాడకపోవడము లేదా తెలిసి తెలియక వాడడం వలన ఈ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది ఎక్కువగా మనకి విజృంభిస్తుంది. అండ్ అండర్ రిపోర్టింగ్ ఆఫ్ కేసెస్, చాలా మంది ముందుకు రాకపోవడము డయాగ్నోసిస్ వలన లేదా రిపోర్టింగ్ జరగకపోవడం, అంటే టీబీ అని తెలిసినా కూడా ఆ ఆరోగ్య కేంద్రాలు వాటిలో నమోదు అవ్వకపోవడం వలన అండర్ రిపోర్టింగ్ చూడవచ్చు. అండర్ న్యూట్రిషన్ అండ్ పావర్టీ, ఇది వన్ ఆఫ్ ద మేజర్ మీనాస్ అని చెప్పవచ్చు అండి. పావర్టీ, పేదరికం కారణంగాను, మరియు అండర్ న్యూట్రిషన్, మనకి పౌష్టికాహార లేమి కారణంగా క్షయ అనేది విజృంభిస్తుంది. అండ్ కామార్బిడిటీస్, అంటే ఒకటి కంటే ఎక్కువ వ్యాధులు ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఆల్రెడీ లేటెంట్ ఫామ్ లో ఉన్న ట్యూబెరిక్యులోసిస్ యాక్టివ్ గా మారుతుంది. దానినే కొమార్బిడిటీస్ కూడా ఒక రీజన్ గా చెప్పవచ్చు. అండ్ లిమిటెడ్ యాక్సెస్ టు హెల్త్ కేర్, కొన్ని ప్రాంతాలలో ఆరోగ్య సదుపాయాలు సరిగా లేకపోవడం కూడా ఈ ట్యూబెరిక్యులోసిస్ ని మనం అరికెట్టడానికి వీటిలో ఎదురవుతున్న ఛాలెంజెస్ గా చెప్పవచ్చు. భారతదేశంలోంచి టీబీని ఎలిమినేట్ చేయడం కోసం, ఎరాడికేట్ చేయడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి అండి? మనకి 2025 నాటికే టీబీని అంతం చేయాలి అని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే అది ప్రస్తుత పరిస్థితులలో సాధ్యం కాకపోవచ్చు. అలానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2030 నాటికి అయినా ఈ ట్యూబెరిక్యులోసిస్ ని అరికట్టాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. కనీసం మనము ఆ లక్ష్యాన్ని చేరుకోగలమేమో చూడాలి. దానికోసం గవర్నమెంట్ అనేక ఇనిషియేటివ్స్ ని తీసుకురావడం జరిగిందండి. ముఖ్యంగా నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ నిక్షయ్ యోజన, ది నిక్షయ్ పోషణ యోజన ద్వారా ఎవరైతే పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారో వాళ్ళకి కనీసం 1000 రూపాయలు ఈ పౌష్టికాహారం కోసం ఇచ్చే విధంగాను ఈ టీబీ పేషెంట్స్కి. అండ్ నిక్షయ్ మిత్ర, ఈ నిక్షయ్ మిత్ర అనేది ఎవరైతే ఈ క్షయ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి సహాయం అందించడానికి ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళనే నిక్షయ మిత్ర అంటారు. యాక్టివ్ కేస్ ఫైండింగ్ క్యాంపెయిన్స్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ ఎంగేజ్మెంట్స్ ద్వారా, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, ఈ విధంగా అనేక కార్యక్రమాల ద్వారా భారతదేశంలో ఈ క్షయ వ్యాధిని నిర్మూలించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్లో మరింతగా ఐఫోన్ల తయారీ, చైనాపై అమెరికా అధిక సుంకాల నేపథ్యం. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్ వారు నేపథ్యంలో చైనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది అండి. అయితే మిగిలిన దేశాలకి 3 నెలల పాటు విరామం ప్రకటించిన ట్రంప్ చైనా మీద మాత్రం 145% టారిఫ్స్ ని విధించడం ఇప్పుడు ఆ దేశాన్ని అనేక ఇబ్బందులలోకి నెట్టేసింది.
అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తుల తయారీకి మన దేశంలోని కేంద్రాలను మరింతగా వినియోగించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలపై సుంకాలను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ప్రకటించడంతో మార్చి ఆఖరు నుంచే భారత్ నుంచి భారీ ఎత్తున ఐఫోన్లు, ఇతర పరికరాలను యాపిల్ అమెరికాకు తరలించిందని సమాచారం. ఒక్కోటి 100 టన్నుల సరుకును చేరవేయగల 6 విమానాలు భారత్ నుంచి అమెరికాకు ఐఫోన్లు తీసుకెళ్లాయని విశ్వసనీయంగా తెలుస్తుంది. ఇప్పుడు భారత్పై 10% సుంకం విధించిన 26% సుంకాన్ని అమెరికా జూలై వరకు వాయిదా వేసింది. ఇదే సమయంలో చైనాలో తయారైన ఉత్పత్తులపై మాత్రం 145% సుంకాన్ని అమలులోకి తెచ్చింది. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరర్స్ తమ డెస్టినేషన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఐఫోన్ల తయారీకి ప్రధాన కేంద్రంగా ఇప్పటి వరకు చైనా ఉండగా తాజా పరిణామంతో ఐఫోన్ తయారీ అంటే ఇండియానే అనే పరిస్థితి మారొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి గల కారణాలని విశ్లేషిస్తే ఇప్పటి వరకు అమెరికా వెలుపల తయారు చేస్తున్న ఐఫోన్లలో భారత్ వాటా 14%గా ఉంటే దాదాపు 80% చైనాలోనే తయారవుతున్నాయి. చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటే 145% పన్ను కట్టాలి ఇప్పుడు, ఎందుకంటే ఈ సుంకాలు విధించిన నేపథ్యంలో. వాణిజ్యపరంగా ఏమాత్రం ఇది ఉపయోగపడదండి. ఫర్ ఎగ్జాంపుల్ $1000 విలువైన ఐఫోన్ను చైనాలో తయారీ చేసి అమెరికాకు వచ్చేసరికి దాని ధర $2450 అవుతుంది. అదే ఫోన్ను భారత్లో తయారు చేస్తే అమెరికాకు చేరేసరికి $1100, ఎందుకంటే ప్రస్తుతం మనకి 10% టారిఫే ఉంది. ఒకవేళ అది 26% అయితే $1260 అవుతుంది. సో ఈ విధంగా చైనాతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువకే భారతదేశం నుంచి ఐఫోన్లు తయారయ్యి అమెరికాకు చేరతాయి. అయితే సౌదీ అరేబియా, యుఏఈలపై అమెరికా 10% టారిఫే ఉంది కాబట్టి ఒకవేళ అక్కడ పరిస్థితులు ఈ ఐఫోన్ల తయారీకి మనకి అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటే భారత్కి వాళ్ళు కాంపిటీటర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్లో అనుకూల పరిస్థితులు అయితే ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్లాస్టిక్ చెత్తలో భారత్ వాటా 3.54%. ప్రపంచవ్యాప్తంగా 2022లో మొత్తం 26.8 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త తయారవగా అందులో భారత్ వాటా 3.54% అని నేచర్ జర్నల్లో ప్రచురితమైన వ్యాసం వెల్లడించింది. ప్లాస్టిక్ చెత్త అత్యధికంగా చైనాలో 8.15 కోట్ల టన్నులు ఉత్పన్నం కాగా తదుపరి స్థానాలలో అమెరికా 4 కోట్ల టన్నులు, యూరోపియన్ యూనియన్ 3 కోట్ల టన్నులు నిలిచాయి. భారత్లో 95 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త వెలువడింది. భారతదేశంలో ఈ ప్లాస్టిక్ను అరికట్టడానికి అనేక చర్యలను తీసుకోవడం జరుగుతుంది అండి. ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అండ్ వాటిలో కొన్ని స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ లైక్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ లాంటి వాటిని అమలు చేయడం ద్వారా ఈ ప్లాస్టిక్ చెత్తను కంట్రోల్ చేయడానికి మరియు రీసైక్లింగ్ చేసి దానిని తిరిగి పునర్వినియోగం చేసుకోవడానికి అనేక నిబంధనలను రూపొందించడం జరిగింది. ఈ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయగలిగితే భారతదేశంలో ఈ ప్లాస్టిక్ చెత్త అనేది చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, స్టెప్స్ టు అవాయిడ్ ప్లాస్టిక్ ఇన్ ఫ్యూచర్ అనేది చూస్తే హార్మోనైజ్ గ్లోబల్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్, అంటే ఈ ప్లాస్టిక్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ని మనము హార్మోనైజ్ చేయాలి, అంటే పరిస్థితులకి తగ్గట్టు తీసుకురావడము. అండ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ, అంటే ఎవరైతే ఈ ప్లాస్టిక్ని తయారు చేశారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీని కల్పించి వాళ్ళు తిరిగి ఆ ప్లాస్టిక్ని కలెక్ట్ చేసి రీసైక్లింగ్ చేసి రీయూజ్ చేసే విధంగా ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేయడము. లిమిట్ వర్జిన్ ప్లాస్టిక్ ప్రొడక్షన్, అంటే న్యూ ప్లాస్టిక్ని కంప్లీట్గా కొత్త ప్లాస్టిక్ని ప్రొడ్యూస్ చేసే విధానాన్ని తగ్గించడము. ఇన్వెస్ట్ ఇన్ సర్క్యులర్ రీసైక్లింగ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు సర్క్యులర్ రీసైక్లింగ్, ఈ రీసైక్లింగ్ ద్వారా తిరిగి అదే ప్లాస్టిక్ని పునర్వినియోగాన్ని ఎక్కువగా చేసుకునే విధంగాను. స్టాప్ ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్, ఫార్మలైజ్ ప్లాస్టిక్ పొల్యూషన్ క్లీనప్, ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ క్లీనప్ని మనము నిబంధనల్ని క్రమబద్ధీకరించి దానిని ఫార్మలైజ్ చేయడం, అంటే అధికారికంగా వాటిని తీసుకురావడము. ఇలాంటి చర్యలను చేపట్టితే భారతదేశంలో ఈ ప్లాస్టిక్ అనేది కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జాతీయ రక్షిత మాతృత్వ దినోత్సవం ఏప్రిల్ 11న ప్రతి ఏటా మనము ఈ జాతీయ రక్షిత మాతృత్వ దినోత్సవాన్ని, అంటే నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేని నిర్వహిస్తూ ఉన్నారు. గర్భిణీలకు సరైన ఆరోగ్య సంరక్షణ, ప్రసవానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఈ ప్రసూతి మరణాలు అంటే ఏంటి అండి? గర్భధారణ సమయంలో లేదా ప్రసవించిన 42 రోజులలోపు సంభవించే మరణాన్ని ప్రసూతి మరణంగా పేర్కొంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మోర్టాలిటీ 2000 మరియు 2023 ప్రకారం
భారతదేశంలో 2023లో 19,000 ప్రసూతి మరణాలు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు 52 మరణాలు సంభవించాయి. మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రకారం టార్గెట్ ఎంతండి? అందరికీ మంచి ఆరోగ్యం అందించాలి అనే SDG 3 గోల్ ప్రకారం 2030 నాటికి ప్రతి 1,00,000 జననాలకు మాతృత్వ మరణాల రేటును 70కి తగ్గించాలి. అంటే బిలో 70కి 1,00,000 లైవ్ బర్త్స్లో బిలో 70 ఈ MMR రేటును తగ్గించగలగాలి అని ఈ SDG గోల్ 3 చెప్తుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం ఈ రేటు 2014-16 మధ్యకాలంలో 130 ఉండగా 2018-20 నాటికి 97కు తగ్గింది. అలానే భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఈ SDG టార్గెట్ని అయితే అందుకోవడం జరిగిందండి. అంటే బిలో 70కి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, జార్ఖండ్ 56, తెలంగాణ 43, ఆంధ్రప్రదేశ్ 45, తమిళనాడు 54, కేరళ 19 వెరీ అప్రిషియేటివ్గా చెప్పవచ్చు. అండ్ కర్ణాటక 69, మహారాష్ట్ర 33 అండ్ గుజరాత్ 57. సో ఇవన్నీ కూడా 70కి బిలోగా ఉన్నాయి. ఇవి ఈ MMR రేట్ను తగ్గించడంలో చాలా వరకు విజయవంతమయ్యాయి. ఈ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేని నిర్వహించడానికి గల చారిత్రక నేపథ్యాన్ని చూస్తే భారత్లో ప్రసూతి మరణాలను అంతం చేసి తల్లులు మరియు నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో 1999లో వైట్ రిబ్బన్ అలయన్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. 2003లో కస్తూర్బా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏటా ఏప్రిల్ 11న ఈ జాతీయ రక్షిత మాతృత్వ దినోత్సవంగా జరుపుకోవాలి అని ఈ సంస్థ నిర్ణయించింది. అదే ఏడాది భారత ప్రభుత్వం కూడా దీనిని అధికారికంగా గుర్తించడంతో అప్పటి నుంచి మనం ప్రతి ఏటా ఏప్రిల్ 11న ఈ జాతీయ రక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ గురించి ఇప్పుడు చూద్దామండి. ఉత్తర భారతదేశంలో మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అండి? మనకి సాధారణంగా ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియలో హైడ్రోజన్ని ఉత్పత్తి చేసినప్పుడు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్కి అవసరమైన దానిని రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా మనము ఈ ఎలక్ట్రోలైసిస్ని చేస్తే దానినే గ్రీన్ హైడ్రోజన్ అని అంటారు. నార్త్ ఇండియాలో ఈ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది అండి. హిమాచల్ ప్రదేశ్లోని నలాగఢ్లోని దబోటాలో ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి వైదొలగాలని అమెరికా నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ దక్షిణ అమెరికా దేశం తాము కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది? అర్జెంటీనా ఆన్సర్ అండి దీనికి. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నెక్స్ట్ చూడండి, మహిళా క్రీడల నుంచి ట్రాన్స్ మహిళలను నిషేధిస్తూ ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు? అమెరికా ఈ ట్రాన్స్ ఉమెన్ని నిషేధిస్తూ మహిళా క్రీడల నుంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే లింగ మార్పిడి చేసుకున్న పురుషులు, మహిళలు, బాలికలుగా మహిళా క్రీడల్లో పోటీ పడకుండా ఈ నిర్ణయం నిషేధిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి ఇటీవల ఏ దేశం వైదొలిగింది? ఆన్సర్ పనామా అండి. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది వన్ ఆఫ్ ద మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు నుంచి ఈ పనామా దేశం వైదొలిగింది. ఎందుకంటే చైనా ఈ దేశాలని డెట్ ట్రాప్లోకి లాగుతుంది అని చాలా కాలం నుంచి డిస్కషన్ జరుగుతుంది. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ దేశాలు చాలా వరకు రుణ ఊబిలో కూరుకుపోతున్నాయి అని మనం గమనిస్తూ ఉన్నాము. కాబట్టి పనామా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII 2024కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు క్లాస్లో మనము ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. ఈ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.